ఏందే మరదల పిల్ల ఏమో టిక్కు టాక్ తయారయ్యి ఎడిగిపోతున్నావే? పెళ్ళికి పోతున్నా. ఏందే పెళ్ళికా? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కడియే? అన్ని మూడాలైనాయే. మళ్ళీ లేకపోతే ఏందక్క, పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటేనే తయారవుతారా? ఇంటికాడ ఉన్నప్పుడు తయారు గారా ఏంది? తయారు కావచ్చే, కానీ ఇవాళ తయారు కానికి స్పెషల్ ఏందని అడుగుతున్నా. స్పెషల్ ఏందా? ఒక్కసారి నా చుట్టూ తిరిగి వాసన చూడు. వాసన చూడల్లా? ఏందే అంత చెమట కంపు కొడుతుంది? తానం చేయలేదా? ఏంది అక్క అంత మాట అన్నా? ఛీ, నేను నీతో మాట్లాడా. పక్కా జరుగు. ఏంది పోరి వాసన చూడమని అట్నే పోతుంది? ఆయనతో దీనికి పిచ్చి గిట్ల లేచిందా ఏంది? వస్తే ఓ బాను. సంతోషి ఇటు రాయే. వస్తున్నా. ఏందే పొద్దుగల దాని మందలు ఇచ్చినావు? ఏం లేదే, ఆ హరిత మంచిగా తయారైందని మందలు ఇచ్చిన గాని అయినా అదేందే అంత ఆగమాగం చేస్తుంది. ఎందుకు ఆగమాగం చేస్తుందా? పొద్దుగల్లా దాని ఇంటికి పోయేసరికి అది ఏం చేస్తుందో తెలుసానే? ఏం చేస్తుంది? ఒకసారి పైకి చూడు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. దేవుడా, ఓ మంచి దేవుడా, దుబాయ్ నుండి నాకు సెంట్ ఇచ్చినావు. అది తెచ్చుకోగానే నాకు అంటించినావు. మంది కళ్ళల్లో మంటిచ్చినావు, కానీ నాకు మాత్రం మరుపురాని వాసననిచ్చినావు. ఈ సెంటు మాత్రం ఒక 3-4 సంవత్సరాలు వచ్చేటట్టు చూడు దేవుడా. అస్సలు అయిపోవద్దు. అసలే దుబాయ్ నుంచి తెచ్చుకున్నా, మళ్ళీ తెచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు. దేవుడా దేవుడా, అస్సలు అయిపోవద్దు. అమ్మయ్యా, పూజ అయిపోయింది. ఇక ఈ సెంటు పట్టుకొని ఊరంతా తిరిగి వస్తా. ఇది ముచ్చట. ఓష్ని, ఆ సెంటు కోసమేనానే ఆ సోకులాడి ఎంతగానం తయారైంది? దాని తయారవుడు చూస్తే నీకు అర్థమైతే లేదే, అది ఆ సెంటు కొట్టుకోనికే అంతగానం తయారయ్యింది. అయినా అదేం సెంట్ అటనే? అదా దుబాయ్ సెంట్ అట. ఆ బాయా? అది ఆ బాయి ఈ బాయి కాదే, దుబాయ్ సెంటు. ఏందే దుబాయ్ సెంటా? అయినా దుబాయ్ సెంటు దానికి ఎక్కడదే? ఏమోనే, నేను పొద్దుగల్లా దాని ఇంటికి పోయినా కదా, అదేం సెంటే అని అడిగితే దుబాయ్ సెంట్ అని అన్నది. అట్లా నాకు తెలుసు. అవునా? అది దుబాయ్ సెంటా అయితే? సరేనే, నేను ఇంటికి పోతా, మరి కొంచెం అంత పని ఉంది. సరేనే, పోయే. హరిత, ఏం చేస్తున్నావే? ఆడుకుంటున్నా. అయినా నువ్వేంది మా ఇంటికి వచ్చినావు? జరుగు, దూరం జరుగు. అసలే నా దగ్గర చెమట వాసన వస్తుంది. గట్ల అనకే హరిత, నేనేం కావాలని అనలేదు. నువ్వు ఎండలో నడుచుకుంటూ వచ్చే వరకు నాకు నిజంగానే చెమట వాసన వచ్చింది. సరేతి, వచ్చిన పని ఏందో చెప్పు. ఏం లేదే, నువ్వు రోడ్డు మీద నా చుట్టూ తిరిగి వాసన చూడు అన్నావు కదనే, అట్లా ఎందుకు అన్నవే? ఎందుకో అన్నతి. అయినా అడిగినా అయిపోయింది. మళ్ళీ ఆ ముచ్చటిని పట్టుకొని మా ఇంటి దగ్గర ఎందుకు వచ్చినావు? నువ్వు నన్ను వాసన ఎందుకు చూడమన్నావు అది అర్థం కాకనే నేను నిన్ను అడగనీకి వచ్చిన్నే. అసలు అట్లా ఎందుకు అడిగినావు జర చెప్పరాదే. ఎందుకు వాసన చూడమన్నానా? ఒకసారి దీన్ని చూడు. ఏందే ఇది? పౌడర్ డబ్బానా? గీ పౌడర్ వేసుకున్నందుకేనానే నన్ను వాసన చూడమన్నది? ఓ పిచ్చిదానా, ఇది పౌడర్ డబ్బా కాదే, సెంటు. సెంటా? అదేం సెంటే గట్లుంది? ఏందే గట్లుందా? అసలు ఈ సెంటు గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావే? ఇది అసొంటి సెంటు కాదు, దుబాయ్ సెంటు. ఏందే దుబాయ్ సెంటా? అయినా దుబాయ్ సెంటు నీ దగ్గర ఎక్కడిదే? నాకు సెంట్ అంటే ఇష్టమని మా అనిల్ తెచ్చిండే. ఏంది మీ అనిల్ తెచ్చిండా? అయినా నాకు తెలియకుండా మీ అనిల్ దుబాయ్కి ఎప్పుడు పోయిండే? ఓ పిచ్చిదానా, మా అనిల్ అంటే మా అనిలే తీసుకురాలేదే. మా అనిలోళ్ళ దోస్తు దుబాయ్ పోతే ఆయనతో తెప్పించిండు. అవునా? అబ్బా, నాకు జరంతా కొట్టరాదే, వాసన చూస్తా. దుబాయ్ సెంటు ఎట్లుంటుందో ఏమో, మంచిగా ఉంటుండొచ్చు కదనే. ఏందే నీకు కొట్టాలనా? ఇంతవరకు ఈ సెంటును నా మొగడే కొట్టుకోలేదే, అసొంటిది నేను నీకు కొట్టాలనా?
కొట్టు లేదేం లేదు. అబ్బా హరిత గట్ల అనకే, ఒక్కసారి కొట్టే దాని వాసన చూస్తా. నాకు కూడా నీలకనే సెంట్లు అంటే మస్తు ఇష్టమే. అసలే అది దుబాయ్ సెంట్ అంటున్నావు, జర ఒక్కసారి కొట్టరా అదే వాసన చూస్తా. ఏంటి చూసేది వాసన? నీకు అంతుంటే దుబాయ్ నుంచి తెప్పించుకొని కొట్టుకోయే సెంటును, అంతేగాని నా సెంటును మాత్రం అడగకు. అబ్బా హరిత గట్ల అనకే, ఒక్కసారి కొట్టుకొని వాసన చూసుకొని నీది నీకు ఇస్తానే. ఒక్కసారి కొట్టే ప్లీజే. అరే నీకు ఒకసారి చెప్తే అర్థమవుతులే నేను ఇయ్యానని. నేను అసలే ఇయ్యా నీకు. అబ్బా ఎందుకే హరిత గట్ల చేస్తావు? ఒక్కసారి కొట్టుకొని ఇస్తా. ఏంది గుంజుకుంటున్నావు? నేను ఇయ్యా అంటే అర్థమవుతులే నీకు? నడివి ఇన్నుంచి. అబ్బా చేతికి గుంజుకుంటుంది అమ్మ. నేను ఇంతవరకు నా మొగానికే వేయలేదు చక్కగా. ఇది ఆయనే ఒక్కసారి ఏమో కొట్టుకోవచ్చు అంతే. ఒక్కసారి ఇస్తే అవుతుందే. ఇయ్యా అంటే అర్థమైతలేదా? నడివి నుంచి సపరేక. అబ్బా హరిత గట్లానకే, ఒక్కసారి కొట్టుకొని నీ సెంటు నీకు ఇస్తానే. అయినా నేను దుబాయ్ నుంచి సెంటు తెప్పించుకోవాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరే. ఒక్కసారి అదే గిట్లా కొట్టుకొని వాసన చూసుకొని ఇస్తాను ఇది నీకు. ఏందో కొట్టుకునేది? నీకు ఒకసారి చెప్తే అర్థమైతలేదా నేను ఇయ్యానని? అయినా ఈ సెంటు నాకు 3-4 సంవత్సరాలు రావాలి. నీకు ఇచ్చింది అనుకో, ఇది నాకు 4 రోజులు కూడా రాదు. గా సెంటు 3-4 సంవత్సరాలు పడితే అది డేట్ అయిపోదా? అయిపోయినా మంచిదేనే, నేను కొట్టుకుంటా. ఆయన నీకెందుకే? నడివి నుంచి. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏందో అమ్మ నీకు వచ్చేది టైము? అమ్మా నా దుబాయ్ సెంటుగా ఎసరు పెట్టింది. ఏందే బా నువ్వు అర్జెంటుగా రమ్మన్నావు? ఎందుకు రమ్మన్నా? నీకు ఒక ముచ్చట చెప్పుదామని రమ్మన్ననే. నేను ఇదివరదాకా హరిత దగ్గరకు పోయొచ్చిన. హరిత దగ్గరికి పోయినవా? దాని దగ్గరికి ఎందుకు పోయినవే? ఎందుకా, దాని దగ్గర ఉన్న దుబాయ్ సెంటు చూసొద్దామని పోయిన్నే. అవునా? సెంటును చూసినావా మరి? మాగా చూసినది. చూసినావుగానే సెంటును. మరి మళ్ళీ ఏమైందే ముఖమంతా గట్ల పెట్టుకున్నావు? చూసుడు మాగా చూసిందే, కానీ దాన్ని మస్తు బదలన్నా. ఆ సెంటును ఒక్కసారి కొట్టుకుంటేనే వాసన చూస్తా అని. అవునా? సెంటు కొట్టుకున్నావా మరి? వాసన మంచిగా ఉందా చెడ్డగా ఉందా? ఆ బజ్జద్ది నన్ను ఎడగొట్టుకొని ఇచ్చిందే. దాన్ని ఒక్కసారి సెంటు కొట్టుకొని ఇస్తా అంటే అసలు ఇయ్యనే అది. అవునా? దాని దగ్గరికి నువ్వెందుకు పోయినవే మరి? అడ్డమైంది ఇట్లా వేసేదని నేను ఏమన్నా అనుకున్నానే, అడగంగానే వేసేదేమో అని అనుకున్నా. సరే గాని నన్నెందుకు పిలిచినవే మరి? ఏం లేదే, హరిత ఒక్కసారి సెంటు కొట్టుకుంటున్నా అంటే ఇయ్యలే కదా, అందుకే దాని తాను నుంచి సెంటు దొంగతనం చేద్దామని నిన్ను పిలిచిన. ఏందే దొంగతనం చెయ్యాలనా? నేను నీకు ఎట్లా కనబడుతున్నానే? దొంగలకి కనబడుతున్నానే? ఓసే ఎందుకు కొడుతున్నావే? ఇవాళ నింటరే. అయినా నేను నిన్నేమన్నా దొంగ అన్నానే? దొంగతనం చేద్దాము అని అన్నా, అంతే కదా? హగో మళ్ళా గట్లనే అంటది. దొంగతనం చేద్దానంటే నన్ను దొంగని చేసినట్టే గానే. ఊకనైనా నిన్ను రమ్మంటిని గానే. ఇప్పుడు ఏమంటావే సంతోషి? ఆ సెంటు సీసా ఎత్తుకొద్దామంటావా వద్దంటావా? ఎత్తుకొచ్చు లేదు ఏం లేదు. ఊళ్ళే దొంగతనం చేస్తే ఏమన్నా ఇజ్జతుంటా అదే? వామ్మో ఈ ముచ్చట ఇట్లా నా మొగనికి తెలిసిందనుకో సంపి పడేస్తాను నన్ను. నేనైతే రాను. అబ్బజరగట్ల అనకే సంతోషి. ఆ సెంటు చూడడానికి మంచిగా ఉంది, వాసన కూడా మంచిగానే ఉంటుండొచ్చు. అసలే అది దుబాయ్ సెంటు. జర నాతోటి రాదే, దొంగతనం చేద్దాము. గట్ల ఎందుకు అంటున్నావు రానని? ప్లీజే రాయే. దుబాయ్ సెంటు లేదు ఏం లేదు, నేనైతే రాను. నీ ఇష్టం, ఎత్తుకొచ్చుకుంటా నువ్వు ఎత్తుకొచ్చుకోపో. నేనైతే పోతున్నా. సంతోషి ఓ సంతోషి. ఇది ఎప్పుడు గిట్లనే చేస్తుంది. అయినా ఇది చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడు దొంగతనం చేయనట్టే చేస్తుంది. రాకుండా అయితే అయినా ఇప్పుడు నాతో ఎవరిని తీసుకోవాలి? అటు పోయి చూస్తే ఎవరన్నా ఉంటే తీసుకోవతా. అగో స్పైసీ ఉత్తగానే కూర్చున్నట్టుంది కదా, మెల్లగా దీన్ని అడిగి తీసుకుపోతుంది అంటారు. ఓ స్పైసీ, ఏం చేస్తున్నావే? ఏం లేదు పెద్దమ్మ, ఉత్తిగానే ఫోన్లో గేమ్ ఆడుతున్నా. అవునా? సరే తీయే. అవును కానీ నేను ఒక పని చెప్తా, చేస్తావా? 20 రూపాయలు ఇస్తా నీకు. అబ్బా 20 రూపాయలు ఇస్తుంట. చేసే పెద్దమ్మ, ఏం పని చేయాలనే? ఏం లేదే, గారిత లేదు, గారిత తాన సెంట్ ఉంది. మెల్లగా దాని ఇంటికి పోయి గా సెంట్ ఎత్తుకొద్దాం గంతే. అబ్బా పెద్దమ్మ, దొంగతనమాయే. నేను రానే. ఈ ముచ్చట కనుక మా అమ్మకి తెలిసిందనుకో నన్ను ఉరికించుకుంటూ కొడుతుంది. ఓ పోరి,
సెంటు నేనే ఎత్తుకోసనే, కాకపోతే నువ్వు నా సోపతికి రాగంతే. నేను నీతో దొంగతనం చేపిస్తానాయే, నాకు తెలియదా చెప్పు. సోపతికైనా నేను రాను పెద్దమ్మా. ఓ పిచ్చిదానా, ఆ రిత దగ్గర ఉన్నది ఏం సెంటు అనుకుంటున్నావే? దుబాయ్ సెంటు. నువ్వు నాతో వచ్చినావు అనుకో, నీకు 20 రూపాయలు ఇస్తా, మళ్ళీ సెంటు కూడా కొట్టుకొని ఇస్తా. ఇగో ఆ సెంటు కొట్టుకున్నావు అనుకో, నువ్వు 2-3 రోజుల దాకా తానం చేయకుండా ఏం కాదు, మంచి వాసన వస్తుంది. అస్సలు చెమట కంపేర్ అవ్వదు నీ తాన. అవునా ఏ పెద్దమ్మా, అంత మంచి వాసన వస్తుందా? సరే నేను వస్తా, కానీ నాకు 20 రూపాయలు కాదు 50 రూపాయలు ఇస్తానని నేను వస్తా. సరే తీయే ఇసతి, మొదలైతే వాళ్ళ ఇంటికి పోదా అన్నాడు. ఓ పెద్దమ్మ, గా హరితక్కేంది సెంటు బాటిల్ని ఇచ్చి పెడతలేదు, పని చేసినప్పుడు కూడా పక్కకు పెడతలేదే. ఇక వావే, గా సెంటు బాటిల్ని దొంగతనం చేసుడు మన వల్ల కాదు, కానీ ఇక వావే ఇంటికి పోదాం పావే. ఏ జెర్సేపు ఆగరాదే, ఊకది పట్టుకొనే తిరుగుతుందా? జెర్సేపు అన్న పక్కకు పెడుతుంది కదా, అది ఎప్పుడైతే పెడుతుందో అప్పుడు దబ్బున పోయి ఎత్తుకొద్దాం. జెర్సేపు చూద్దాము. అది సెంటు బాటిల్ కోళ్ళ గుట్టి మీద పెట్టిందే, దబ్బున పోయి దాన్ని ఎత్తుకోద్దా. అమ్మో నేను రాను, నాకు భయం అవుతుంది. ఏ రాయ్యా, నేను ఉన్నా కదా, నా సోపతికి రా. సెంటు బాటిల్ ఏది? నేను ఇన్నే పెట్టినా కదా చీపురు తోటి, ఏడమైనట్టు ఆయన గడిగితే పెట్టి మర్చిపోయింది. ఎటుపోయింది ఇది? నేను ఇన్నే పెట్టినా కదా, నేను ఈ చీపురు కన్నే పెట్టినా, ఇప్పటిలోనే ఎట్లా మాయమవుతుంది? అంటే నా సెంటర్లో ఎత్తుకుపోయినట్టే ఉన్నారు. ఎత్తుకుపోయినట్టే ఉన్నారు ఏంది? ఎత్తుకుపోయిర్రు. నేను ఏం పెట్టినా చీపురుతో పాటు ఆకిలి ఉడిచి నా సెంటర్లో ఎత్తుకుపోయిర్రే. ఓ ఎల్లక్కో, ఓ మల్లక్కో, ఓ మాలతి, ఓ సంతోషక్క, నా కోసం దుబాయ్ నుంచి తీసుకొచ్చిన సెంటర్లో ఎత్తుకుపోయిర్రే. ఏమైందే హరిత, అంతగానో ఏడుస్తున్నావు? ఏమైందా, నా దుబాయ్ సెంటుని ఎవరో ఎత్తుకుపోయిర్రే. ఎవరి కళ్ళు మండినాయో. నేను ఆ సెంటు పట్టుకొని అన్ని పనులు చేసుకున్నా, ఆకలి ఉడిసిన చీపురుతోని. ఆ చీపురు సెంటు రెండో కోళ్ళ గుడి మీదనే పెట్టి లోపలికి పోయినా ఏదో పని వాడి. కథం బయటకు వచ్చి చూసేసరికి చీపురు ఉన్న సెంటు లేదు. నేను లోపల పోయింది చూసిర్రు, ఎవరితో మంచిగా ఎత్తుకొని పోయిందే అది. ఏందే సెంటు పోయిందా? ఆయన ఎప్పుడు చూడు సెంటు నీ చేతులనే పెట్టుకొని తిరుగుతీవి గానే, అట్లెట్లు ఎత్తుకుపోయిర్రే? చెప్పినా కానీ ఏదో పని వాడి నేను కోలగుడి మీద పెట్టి ఇంట్లోకి పోయినా. కథం మతమదానం ఆయన చూసారు మంది ముండలు. ఎవరు పట్టుకుపోయిందో ఏమో. ఏ ఏడవకే పోరి, నువ్వే ఇంట్లో ఏమన్నా పెట్టి మర్చిపోయినవో ఏమో. జర మంచిగా దేవులాడు రాదు, అదే దొరుకుతుంది. ఎందుకు ఏడుస్తున్నావే? నేనేం ఇంట్లో పెట్టలేదే, బయటనే పెట్టినా. దానికి ఎవరికో కండ్లు మండే నా సెంటర్ బాటిల్ ఎత్తుకొని పోయినాయి. దాన్ని తినాలి కానీ దాన్ని మారాలి కానీ దాన్ని ఎత్తుకట్టుకోను.
దాని గడ్డ పెట్టుకొని ఏడవా, దాని కళ్ళలో కాకులు పొడవా. నా సెంటుని ఎత్తుకపోయింది, దానికి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే చూడు. దానికి లారీయో బస్సో ఖచ్చితంగా గుద్దుకొని చస్తుంది అది. తిట్టే తిట్టు, బాగా తిట్టు. మంది సొమ్ములు ఎత్తుకోవానికి దాని చేతులు ఎట్లా వచ్చినాయో దాని చేతులు ఇరిగిపోను. చేతులే కాదే అక్క, వాళ్ళ కాళ్ళు కూడా ఇరుగుతాయి చూడు. ఇవాళ నా సెంటు బట్టలు ఎవరు ఎత్తుకపోయిందో ఇవాళ ఒళ్ళు పట్టిపిచ్చి వాళ్ళ పేర్లు బయటికి తెప్పిస్తా. ఓ మాలదక్క, నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారే ఒళ్ళు పట్టేటోళ్ళు, జన్ అడిగి తీసుకొని పోదుపా. వాళ్ళ పేర్లు బయట పడితే వాళ్ళని లేవకుండా చేపిస్తే ఇవాళ. ఎందుకులే రే పోరి, మస్తు మంది ఉన్నారు ఒళ్ళు పట్టేటోళ్ళు. గా ఎల్లక పడుతుంది అట్ట. పోదాంపా. పాయే పోదాంపా, ఇవాళ ఎవరు చేసిందో దాని పేరు బయటకు వెళ్ళాలి. అయ్యో హరితక్క, ఓకే. ఆ సెంటు బాటిల్ నేను బాన్ పెద్దమ్మని ఎత్తుకోమైనాము. ఏందే మీరు తీసిరా? అసలు నా దగ్గర సెంటు ఉన్న సంగతి నీకెట్లా తెలిసే? నాకేం తెలియదు అక్క. గీ బాన్ పెద్దామనే గా హరితక్క దగ్గర దుబాయ్ సెంటు ఉన్నది ఎత్తుకోదాం రా అని 20 రూపాయలు ఇస్తా అంటే నేను ఆశ కొద్ది వచ్చిన ఎత్తుకోవానికి. ఛీ, గా చిన్న పోరుతను కూడా దొంగతనం చేయించినావు కానీ సిగ్గులేందానా. అయినా వాళ్ళ సొమ్ము ఎట్లా దొంగతనం చేయబుద్ది? నా సెంటు బాటిల్ ఎందుకు దొంగతనం చేసినావు? మరి ఏం చేయాలనే? నేను అంతగానం అడిగితే ఒక్కసారి అని ఇచ్చినావా అన్న సెంటు? ఒక్కసారి కొట్టుకొని వాసన చూస్తానే అని ఎంతో బదులన్నా. ఇచ్చినావా నువ్వు? అందుకే కావాలని దొంగతనం చేసిన. నా సెంటు నా ఇష్టమే, నేను ఇస్తా అయ్యా. అయినా అట్లా మంది సొమ్మును దొంగతనం చేయడానికి సిగ్గుశరం లేదా? ఇంటికాడున్నదే పోయి పట్టుకోరా.